బైబిల్ ఉంటే బైబిల్ తీసుకొని ఓపెన్ చేసి చూడండి. దేవుని వాక్యంలో శక్తి ఉంది. దేవుని వాక్యం మహిమ గలది. దేవుని వాక్యం చదివినప్పుడు మనకు మన నరనరాలలో శక్తి కలుగుతుంది. మన జీవితాలకు శుభం కలుగుతుంది. మన జీవితాలకు మేలు కలుగుతుంది. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయంలో మనం ఏం చదువుతున్నాము అంటే, యెహోవా నీ దేశము మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటినీ ఆశీర్వదించుటకును, ఆకాశములు తన మంచి ధననిధిని తెరుచును, నీవు అనేక జనములకు అప్పిచ్చదువు కానీ అప్పు చేయవు. నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి గాని ఎడముకు గాని తొలగి అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొని యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ప్రభు ఈ వాక్య పట్టణాన్ని ఆశీర్వదించును గాక. ప్రభు ఈ వాక్యాన్ని మన హృదయాల్లో నిలుపును గాక. ప్రభు ఈ వాక్యాన్ని మనలో వృద్ధి చేయును గాక. ఎందుకు అంటే, ఎంతమంది మనలో ఆశీర్వాదాలు వద్దు అంటారు? చెయ్యి పైకెత్తారా? నాకు వద్దు సార్, ఆశీర్వాదాలు నాకు వద్దు, ఆశీస్సులు నాకు వద్దు, చెయ్యి పైకెత్తండి. ప్రతి ఒక్కరికి కావాలి. పెళ్లి కాని స్త్రీ మన సహోదరులను అడిగితే పెళ్లి అని ఆశీర్వాదం కావాలమ్మా నీకు అంటే, అన్న ప్రార్థన చేస్తున్నానన్న దానికోసమే అంటారు. ఏమయ్యా ఉద్యోగం కావాలా నీకు అని పురుషుడిని అడిగితే, అయ్యా నాన్న దానికోసమనే ఎగ్జాముల తర్వాత ఎగ్జాములు రాస్తున్నానన్న అంటాడు. రైతుని అడిగి ఏమయ్యా నీకు వర్షం కావాలా అంటే, ఏం చెప్తాంలే నాయన, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆకాశం చూసి 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 కళ్ళు పోతాండే కానీ వర్షం పడడంలో నాయన అంటాడు. ప్రతి ఒక్కరికి దేవుడు తన ధననిధిని, ఆకాశమును తన ధననిధిని విప్పి మనకు కావలసిన ఆశీర్వాదాలు ఇవ్వాలి అన్న కోరికతోనే వేచి చూస్తాం. కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే, భగవంతుడు లేక దేవుడు లేక ఖుదా ఏమన్నా పేరు పెట్టండి, మనకు ఎందుకు కావాలి అని ఎవరైనా అడిగితే, మధ్యాహ్నం యవనస్తులతో మాట్లాడుతూ ఉంటే ఒక ప్రశ్న అడిగారు, నేను ఎందుకు దేవుణ్ణి నమ్మాలి అని. ఈ ప్రశ్న మార్కెట్లో వెళ్ళి అడిగామనుకోండి, ఏమని చెప్తారు అంటే, మనం చేయలేని పనులు కొన్ని ఉంటాయి, అవి దేవుని చేత చేయించుకుంటామంటారు. మనం చేయలేని పనులు కొన్ని ఉంటాయి, లంచం ఇస్తే దేవుడు చేస్తాడు అనుకుంటాం. అంటే మనకు భగవంతుడు ఎందుకు కావాలి, దేవుడు ఎందుకు కావాలి అంటే, మనకు కావలసినవి చేసి పెట్టడానికి. అర్థమవుతుందా? బిల్ల బంట్రోత్ అంటారు వీటిని. అంటే అలా గుర్తు రావాలి మన దగ్గరికి. సార్ నేను నీకు ఒక 1000 రూపాయలు కానికేస్తాను కానీ పెళ్లి చేసి పెడతావా? మ్యారేజ్ బ్రోకర్ కొంతమందికి దేవుడు. నాకు బాగా చదువుకున్నాను కానీ ఉద్యోగం రావడం లేదు అంటే ఈయన కన్సల్టెంట్ అనమాట, ఉద్యోగాలు ఇచ్చే కన్సల్టెంట్. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం కోసం దేవుని వైపు ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు నాకు ఇది చేస్తే బాగుండు, దేవుడు నాకు ఇది చేస్తే బాగుండు, దేవుడు నాకు అది ఇస్తే బాగుండు, దేవుడు నాకు అలా చేస్తే బాగుండు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వైపు ఆయన ఏదో చేయాలి, వీళ్ళు ఏదో లబ్ధి పొందాలి అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటారు. అది మానవ స్వభావం, మానవ నైజం. దాన్ని తప్పు పట్టడానికి అవసరత కూడా ఇప్పుడు లేదు. కానీ బైబిల్లో చెప్పినటువంటి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, నేనున్నదే నిన్ను ఆశీర్వదించడం కోసం. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఘనపరుస్తాను, నేను నిన్ను తలగా ఉంచుతాను, నేను నిన్ను తోకగా ఉంచను. నువ్వు అప్పుచ్చేవాడివిగా ఉంటావు కానీ అప్పు పుచ్చుకునేవాడివిగా ఉండవు. నీ చేయి పైన ఉంటుంది కానీ కింద ఉండదు. అయితే ఇవన్నీ కండిషనల్. దీనికి ఒక కండిషన్ ఉంది. నా ఇష్టం వచ్చినట్టు నేను లోకంలో తిరుగుతాను, దేవుడు నన్ను వెలుగుగా పెడతాడు అంటే పెట్టడు. నా ఇష్టం వచ్చినట్టు నేను లోకంలో తిరుగుతాను, దేవుడు నన్ను తలగా ఉంచుతాడు అంటే ఉంచడు. దేవుడు నిన్ను ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఎలాంటి ప్రదేశంలో పెట్టాడో ఆ ప్రదేశంలో ఆయన మహిమ తెచ్చుకునే దానికి యోగ్యుడైన దేవుడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. దేవుడు ఇచ్చేటటువంటి ఆశీర్వాదముల ద్వారా మనతో మాట్లాడబోతున్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఆశీర్వాదములు ఎలాంటివంటే, నీ గుమ్మము దాటి వెళ్ళేటప్పుడు ఆశీర్వదింపబడతావు, నీ గుమ్మంలో లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వదింపబడతావు, పడుకున్నప్పుడు ఆశీర్వదింపబడతావు, లేచినప్పుడు ఆశీర్వదింపబడతావు, నీ పిల్లలను తాకినప్పుడు ఆశీర్వదింపబడతావు, నీ పెద్దలతో మాట్లాడినప్పుడు ఆశీర్వదింపబడతావు. నీ మాట, నీ పాట, నీ పలుకు, నీ నడక, నీ నడత ప్రతి ఒక్కటి నీ ఆలోచనతో సహా ఆశీర్వాదకరంగా మారతావు. నువ్వు కాలు పెట్టిన దేశం నీది, నువ్వు ముట్టుకున్న స్థలము నీది, నువ్వు పడుకున్న స్థలము నీది. దేవుడు అంత బహుగా ఆశీర్వదించగల సమర్థుడు. అయితే దానికి కండిషన్లు ఉన్నాయి. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది ఏంటి అంటే, మీరు నా అకౌంట్ టీవీలో కనిపిస్తున్న నా అకౌంట్ నెంబర్ చూడండి,
దాంట్లో మీరు ఇంత కనుక రొక్కం పంపిస్తే మీకు దానికి డబల్ వస్తుంది అని చెప్పే ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదాల గురించి నేను మాట్లాడటం లేదు ఈరోజు. ఒకవేళ అలాంటి ఆశీర్వాదాల కోసం మీరు చూస్తూ ఉంటే మీరు డిసప్పాయింట్ అవుతారు. నేను మాట్లాడే ఆశీర్వాదాలు వేరే. ఆయన అది కూడా చేయగలడు, మనకు కావలసినవి ఇవ్వగలడు. కానీ నేను మీకు ఈరోజు చెబుతున్నటువంటి ఆశీర్వాదాల పరంపర వేరే స్థాయికి సంబంధించినవి, వేరే లెవెల్కి సంబంధించినవి. మీరు ఆలోచిస్తున్నటువంటి స్థాయి నుంచి పైకి ఎదిగి చూసే ఆశీర్వాదాల గురించి నేను మాట్లాడబోతున్నాను. యెహోవా నీ దేశము మీద వర్షం దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. మొట్టమొదటి మాట దేవుని ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానం. అదేమిటి అంటే ఆయన తన ధననిధిని, ఆకాశము అనే తన ధననిధిని, స్వర్గలోకము అనే తన ధననిధిని, పరలోకము అనే తన ధననిధిని మన కోసం తెరవాలి అని ఆశపడుతున్నాడు. ఆయనకు తెరవటం ఇష్టం. ఆయన తన వాకిలి తన పరలోకపు గుప్పిని విప్పి మన పైన వర్షాన్ని కుమ్మరింపజేయటం తనకి ఇష్టం. కృపా వర్షం, ధననిధి ఆయన కుమ్మరింప చేయాలని ఆశపడుతున్నాడు. అయితే ఆ వాగ్దానముతో ఆయన సరిపెట్టుకోలేదు. దాని కింద ఏమంటున్నాడంటే ఒక కండిషన్ పెడుతున్నాడు. ఏమిటి అంటే అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న యెడల నీవు అనుసరించి నడుచుకొనవలెను. ఏంటి? నేను నీకిచ్చు ఆజ్ఞలను. ఏమిటి అన్యుల దేవతలు అంటే మనిషి తన సొంతంగా కొన్ని మతాలు కట్టుకున్నాడు. మనిషి తన సొంతంగా, ఇంక్లూడింగ్ క్రైస్తవ మతం కూడా అందులో ఒకటి. ఒక్కొక్కరు ఒక్కొక్క దారి కట్టుకుని దేవుణ్ణి ఆ విధంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఆ మతాల గురించి, ఆ దేవతల గురించి మాట్లాడటం లేదు ఈరోజు. ఎలాంటి దేవతల గురించి మాట్లాడుతున్నాను అంటే మనిషి దేవతలుగా పూజించే దేవతలు చాలా మంది ఉన్నారు. అందులో ఒకటి ఆశీర్వాదం, అందులో ఒకటి ధనం, అందులో ఒకటి అందం, అందులో ఒకటి చదువు, అందులో ఒకటి మనకు ఐశ్వర్యం, అందులో ఒకటి మన పరువు, అందులో ఒకటి మన ప్రఖ్యాతి, మన కీర్తి. దేవుడు కానిది ఏదైనా సరే దేవుని యొక్క స్థానాన్ని తీసుకుంటే అది దేవుని దృష్టిలో పాపం. దేవుడు తప్ప ఆ స్థానాన్ని నువ్వు ఎవరికిచ్చినా అది దేవుని దృష్టిలో అన్య దేవతల ఆరాధనే. నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, అయ్యా నేను పుట్టినప్పటి నుంచి ఏ విగ్రహానికి మొక్కలేదు, అయ్యా నేను పుట్టినప్పటి నుంచి దేవుణ్ణి మాత్రమే, యెహోవా దేవుణ్ణి మాత్రమే కొలుస్తున్నాను, యేసు ప్రభువుని మాత్రమే కొలుస్తున్నాను, ప్రతి ఆదివారం నేను ఆదివారం గురువుకి వెళ్ళిపోతాను, మందిరానికి వెళ్ళిపోతాను, ఆరాధన చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. దేవుడు నీ బాహ్య ప్రవర్తనను చూసి మెచ్చుకునేవాడు కాదు. దేవుడు నీ హృదయాన్ని చూసి ఆలోచిస్తాడు. అయ్యా మరి నేను క్రైస్తవుల కుటుంబంలోనే పుట్టాను, క్రైస్తవుల కుటుంబంలో పుట్టి కూడా ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి, మా తాతలు బిషప్పులండి, మా తాతలు మరి పాస్టర్లండి, అది చేశారు, ఇది చేశారు, కర్నూలు ప్రాంతంలో ఇంత సేవ చేశారు. నీ పితరులను బట్టి నిన్ను ఆశీర్వదించడు. నీ జీవితం ఏమిటి? ఇప్పుడు నీవు క్రీస్తులో ఏమై ఉన్నావు అన్నదే ప్రశ్న. ఈరోజు సాయంకాలం నువ్వు ఇంటికి వెళ్ళే లోపు దేవుడు తన ధననిధిని, ఆకాశమును తన ధననిధిని తెరిచి నీ పైన తన ఆశీర్వాదములు కుమరింపాలి అని అనుకుంటే అలాంటి జీవితము నువ్వు జీవిస్తున్నావా అన్న ప్రశ్నతో నేను ఇంటికి పంపిస్తాను. ఆయన కండిషన్ ఏమిటి అంటే మొట్టమొదటిది, నీవు అన్య దేవతలను ఆరాధించకూడదు. ఆ అన్య దేవతలు ఎవరు అంటే దేవుడు తప్ప, అద్వితీయ సత్యదేవుడైనటువంటి మన తండ్రి అయిన దేవుడు తప్ప ఇంకా ఏదైనా సరే. నీ చదువు యవనస్తుడా దేవుని యొక్క స్థానాన్ని తీసుకుంటూ ఉందా? నువ్వు విగ్రహారాధనలో పడి ఉన్నావు అని గుర్తు తెచ్చుకో. నీ అందం యవనస్తురాల దేవుని యొక్క స్థానాన్ని తీసుకుంటూ ఉంటే, నీ యవనం దేవుని యొక్క స్థానాన్ని తీసుకుంటూ ఉంటే నువ్వు విగ్రహారాధనలో కూడుకొని పోయి ఉన్నావు. జాగ్రత్త. అమ్మా, నీ పిల్లలు దేవుని యొక్క స్థానాన్ని తీసుకుని నీ పిల్లల పట్లనే నీకున్నటువంటి దృష్టంతా ఉండి దేవుని మర్చిపోయినటువంటి పరిస్థితి అయితే, నీ చింత యావత్తు నా పైన వేయని చెప్పినటువంటి దేవుణ్ణి మర్చిపోయి చింత అంతా నీ భుజం మీద మోస్తున్నావు. చూసావా? రాత్రి నిద్ర లేకుండా ఆలోచిస్తున్నావు, నా కొడుకు ఎట్లా, వాడు ఉద్యోగం ఎట్లా, నా పిల్ల ఎట్లా, ఆ పెండ్లు ఎట్లా, నేనెట్లా, నేను తొందరలో రిటైర్ అయిపోతానే, నా మొగుడు రిటైర్ అయిపోతాడే, నా బతుకేంటి, ఏం చదవాలి, ఏం చేయాలి, ఏం తినాలి. దేవుణ్ణి పక్కన పెట్టి నీ చింతను దేవుడిగా చేసుకుంటే ప్రభు అంటున్నాడు, ఈ కండిషన్ నీకు వర్తిస్తుంది. అన్ని దేవతలను ఆరాధించే వాళ్ళకు నేను నా ఆశీర్వాదం ఇవ్వను. నీ దేవుడు ఎవరు? ఈ సాయంకాలం నేను ఒక నలుగురిని నీకు పరిచయం చేస్తాను ఈరోజు.
నలుగురు దిగంబరులను పరిచయం చేస్తారంట. ఏంటంటే దిగంబరులను పరిచయం చేస్తున్నారంటారా? లాస్ట్ లో తెలుస్తుంది మన బతికి ఎలాంటిదో, ఆఖరున తెలుస్తుంది మన బతికి ఎలాంటిదో. మనం చాలా మంచి మంచి బట్టలు కట్టుకుంటాం కదా, క్రిస్మస్ వస్తే 10,000కు తక్కువ ఏ బట్టలు ఎవరు వేసుకోరు క్రైస్తవ ఈ మధ్య కాలంలో. ప్యాంటు కొనుక్కుంటే 4,000కు తక్కువ ఎవరు కొనుక్కోవట్లేదు. అంతా బయట కనిపించడానికి చక్కగా మంచిగా అలంకరించుకుని బయటికి వెళ్తాం. కానీ బైబిల్ గ్రంథంలో కొందరు దిగంబరుల గురించి కూడా మాటలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో బట్టలు ఉడదేసిన వాళ్ళ గురించి కూడా కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలు నేను మీకు గుర్తు చేస్తాను. చాలా చాలా వింతగా ఉంటుంది చూడటానికి, కానీ నేర్చుకోవటానికి కొన్ని విషయాలు దొరుకుతాయి. మన జీవితం ఎలా ఉందో పరీక్షించుకోవటానికి కొన్ని విషయాలు దొరుకుతాయి. ఆ విషయాలు నేను మీకు ఈరోజు పరిచయం చేస్తాను. అయితే దానికంటే ముందు ప్రభు అంటాడు, అన్ని దేవతలను అనుసరింపక వాటికి పూజింపక ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల. మూడవ మాట, ఆజ్ఞలను అనుసరించి గైకొనటం. ఆజ్ఞలను అనుసరించి గైకొనటం. మొదటి మాట ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం. రెండవ మాట ఆయన పెట్టినటువంటి ఆంక్ష. మూడవ మాట ఆయన ఆంక్ష అంటే షరతు లేకపోతే కండిషన్. మూడవ మాట ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. చాలా జాగ్రత్తగా వినాలి. ఈ మూడు విషయాలు ఆఖరిలో తీసుకుని వచ్చి తిరిగి మీ ముందుకు నేను పరిచయం చేస్తాను. అయితే ఈ ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వాదాలు కావాలి అని ఆశీర్వాదాల వెంట పరిగెడుతూ ఉంటాం కదా, వాళ్ళకు కొన్ని అలాంటి మనకు కొన్ని కనువిప్పు కలిగే సంఘటనలు నేను మీకు గుర్తు చేస్తాను. ఆదికాండము 9వ అధ్యాయం. ఎవరు బైబిల్ ఉన్న వాళ్ళు దయచేసి ఆదికాండం 9వ అధ్యాయానికి వెళ్ళండి. ఆదికాండం 9వ అధ్యాయానికి కనుక వెళ్తే అక్కడ చక్కటి వివరణ ఉంటుంది. ప్రళయం వచ్చింది. జల ప్రళయం ద్వారా దేవుడు ప్రపంచంలో ఉన్న వారిని నాశనం చేశాడు. వాళ్ళ పాపములు పండగ, భయంకరమైన పాపంలో మనుష్య జాతి అంతా నశించిపోతూ ఉంటే ఆయన చూసి తట్టుకోలేక జల ప్రళయంతో, అయ్యో నేను ఇలాంటి వారిని ఎందుకు ఇంత పాపంతో నశించిపోతున్నారు అని జల ప్రళయంతో తుడిచిపెట్టేశాడు. దానికి ముందు ప్రవక్త అయినటువంటి నోవహును లేపుకుని ఆయనకు చెప్పాడు, నీవు నీ కుటుంబాన్ని రక్షిస్తాను, ఒక ఓడను కట్టు అన్నాడు. ఆయనను ఓడ కట్టాడు. ఓడ కట్టి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని విన్నాడు. మొట్టమొదటి మాట. రెండవ మాట, నీకు నీ ప్రజలు అనుసరిస్తున్నట్లుగా అన్ని దేవతలు కాదు, నేను మాత్రమే దేవుణ్ణి అన్నాడు. విన్నాడు. రెండవ మాట. మూడవ మాట, నేను ఇచ్చిన ఆజ్ఞలను పాలించు అన్నాడు. చెప్పినట్లుగా ఓడ కట్టాడు. ఎన్ని క్యూబిక్ మీటర్లు తలకాయ ఉండాలి, ఎన్ని క్యూబిక్ మీటర్లు దాని డోర్ ఉండాలి, ఎన్ని క్యూబిక్ మీటర్లలో దాని లోపల అరమరలు ఉండాలి, ఎన్ని పశువులు పట్టాలి, ఎంత మొత్తం చెప్పినట్లుగా చేశాడు. మొత్తం ఆజ్ఞను పాలించాడు. అంతా జరిగిపోయింది. చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా, ప్రతిజ్ఞ చేసినట్లుగా, ప్రమాణం చేసినట్లుగా, వాగ్దానం చేసినట్లుగా వర్షం రానే వచ్చింది. ప్రజలు మునిగిపోవడం మొదలు పెట్టారు. ఈయన మాత్రం తన కుటుంబంతో రక్షణ వైపుకు రక్షించబడ్డాడు. రక్షింపబడిన తర్వాత ఓడ ఆ జల ప్రళయం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది చూడండి. 18వ వచనం 9వ అధ్యాయం. ఓడల నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యోఫెతు అనువారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానము భూమి అంతటినీ వ్యాపించను. ఎవరి సంతానము భూమి ఎందు వ్యాపించింది? ఇప్పుడు నోవహు సంతానం. నోవహును ఎంతగా ప్రభు ఆశీర్వదించాడు అంటే ఆయన కుమారుల ద్వారా ప్రపంచం మొత్తాన్ని నింపేశాడు. ఈరోజు మనం ఎవరి కుమారులు అని చెప్పాలి? ఎవరి కుమారులము? ఆనాడు ఓడ కట్టినటువంటి నోవహు సంతానములో భాగమే మనం కూడా. నోవహు వ్యవసాయము చేయనారంభించను. ఆ తర్వాత దేవుడు పనిని అప్పచెప్పాడు. కొంతమంది పనిని అంత సీరియస్ గా తీసుకోరు, కానీ పని చాలా ప్రాముఖ్యం. ప్రభువు ఆదామును చేసిన తర్వాత ఆయన దిగంబరునిగా చేశాడు. ఎలా చేశాడు? దిగంబరునిగా. మొట్టమొదటి మానవుని పేరు ఆదాము. ఆదామును దిగంబరునిగా చేశాడు. దిగంబరునిగా చేసినప్పుడు ఆయనకు సిగ్గు తెలియలేదు. ఆయనతో పాటు హవ్వను చేసినప్పుడు వారిరువురి మధ్య బట్టలు లేవే అన్నటువంటి ఆలోచన లేదు. ఎందుకు అంటే పాపము అన్న ఆలోచన ఇంకా వారికి పుట్టలేదు. దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించలేదు. ఇంకా ఆజ్ఞాతిక్రమణ ఏంటండి? పాపము. ఆజ్ఞాతిక్రమణ పాపము. ఆదాము నుంచి సంక్రమించినటువంటి ఆ పాపపు స్వభావము మన మనుషులలో ఇంకా ఉంది. ఆ పాపము మనుషులకు సిగ్గును తీసుకుని వస్తుంది. ఆ పాపమును మనుషులకు అపరాధ భావన, గిల్ట్ అంటారు, అపరాధ భావనను తీసుకుని వస్తుంది. పాపం ఎంత భయంకరమైందంటే చేసే కొద్దీ అందులో మజా వస్తుంది. చేసే కొద్దీ దాంట్లో ఇరుక్కుపోతాం. అదొక పూడు లాంటిది. ఆ పాపంలో ఇరుక్కుపోయినటువంటి
మానవ జాతిని ప్రభువు రక్షించాలనుకున్నాడు, ఓడ కట్టమన్నాడు. కానీ మనుషు జాతిలో ఉన్నటువంటి స్వభావాన్ని తీయటానికి ఆయన పంపించే ఓడ ఇంకా రాలేదు. వచ్చే సమయం ఉంది, నోవహు సమయానికి ఇంకా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో దిగంబరుడైనటువంటి ఆదాముకు ఎలాంటి సిగ్గు లేని సమయంలో ప్రభువు, ఆదాము నువ్వెక్కడా అంటే, నేను చెట్టెనకలు దాక్కున్నాను దేవా అంటాడు. ఆయనకు తెలియక అడగలేదు, ఆయనకు తెలుసు చెట్టెనకలు దాక్కున్నాడని. కానీ నీ పాపము నిన్ను పట్టుకుంది చూశావా అని గుర్తు చేయడం కోసం ఆ మాట పిలిచాడు. ఆదాము అన్నాడు, ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి అవ్వ నాకు తినిపించింది. మళ్ళీ ఏందన్నా ఆదాము అవ్వ కథలు చెప్తున్నా నాకు తెలుసు అంటావా? ఇందులో ఉంది అసలు కథ, జాగ్రత్తగా వినండి. చేసిన పాపము వారికి సిగ్గులు తీసుకుని వచ్చింది. చేసిన పాపం వారిలో పతనాన్ని తీసుకుని వచ్చింది. ఆజ్ఞాతిక్రమణ దేవునికి దూరంగా చేసింది. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయింది. కుటుంబ వ్యవస్థ నాశనం మాత్రమే కాదు, ప్రపంచం మొత్తములోనూ పాపము వ్యాపింపజేసేందుకు ఆదాము కారకుడయ్యాడు. ఆదాము హవ్వల కారణంగా ప్రపంచం మొత్తము పాపములో మునిగిపోయింది, సిగ్గులో మునిగిపోయింది, దిగంబరత్వములో మునిగిపోయింది. దిగంబరులంగా ఉన్నాము అన్న విషయము ఆ రోజే తెలిసింది. దిగంబరులుగా ఉన్నాము అన్న విషయము ఆ రోజే వారికి తెలిసింది. ఆజ్ఞాతిక్రమణ ఏం చేస్తుంది అంటే, పాపం ఏం చేస్తుంది అంటే మన సిగ్గును చూపిస్తుంది, మన దిశముల సిగ్గు చూపిస్తుంది. పాపము మన రాయలసీమ భాషలో చెప్పాలంటే బిత్తలిగా ఉన్నావురా అని చెప్తుంది. పాపం భయంకరమైనది, చెప్పటానికి భయంకరమే, చేయటానికి మాత్రం చాలా బాగుంటుంది. చేసేంత వరకు బాగుంటుంది, చేసిన తర్వాత అపరాధ భావన తీసుకొస్తుంది. చేసిన తర్వాత కృంగిపోతావు, చేసిన తర్వాత బాధపడతావు. ఆదామును ప్రభువు ఏదేను తోటలో ఉంచినప్పుడు పని చేయమన్నాడు. పని శాపం కాదు, పాపము కాదు, పని మంచిది. పని చేయటము చాలా మంచిది. ప్రభువుకు పని అంటే ఇష్టం. పని చేయమన్నాడు, సేద్యపరచమన్నాడు. ఆ గుణము ఆదాము నుంచి వచ్చిన గుణము నోవహులో పోలేదు. ఆయన కూడా ఓడ నుంచి బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏం చేశాడు? సేద్యం చేశాడు, పని చేశాడు. దేవుడు ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము మానవులకు ఏమిటి అంటే పని. పని చేయటము, పని చేసే మనస్సు. ఒకవేళ ఈరోజు సాయంకాలం ఎవరైనా ఇక్కడ కూర్చొని ఆలోచిస్తూ ఉంటే, నేను పని చేయడం మానేసి బైబిల్ పట్టుకొని తిరగాలనుకుంటున్నాను అని, ఈరోజు నేను మీతో సవినయంగా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. బైబిల్ పట్టుకొని తిరగడం కూడా పనిలాగా చేయగలిగితే చెయ్యి, లేకపోతే పని చేయి. పని చేయి. పని ఆశీర్వాదం, పని శాపం కాదు. నోవహు కష్టపడి పని చేశాడు, సేద్యం చేశాడు. ఏం చేశాడు అంటే, దేవుని యొక్క ఆశీర్వాదానికి చిహ్నంగా ఉన్నటువంటి ద్రాక్ష తోటను ఆయన సిద్ధపరిచాడు. దేవుడే స్వయంగా యేసు ప్రభువే దేవుణ్ణి ద్రాక్ష తోటగాను, ద్రాక్ష వల్లిగాను, మనము ద్రాక్ష తీగలుగాను ఆయన వర్ణించుకున్నాడు. ద్రాక్షలు దేవుడు ఇచ్చేటటువంటి, లేకపోతే ద్రాక్ష రసము దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదానికి ఒక చిహ్నము. అందుకనే ప్రభువు తన రక్తమునకు పోలికగా ద్రాక్ష రసమును ఇచ్చాడు, తన శరీరమును విరవబడినట్లు పోలికగా రొట్టెను ఇచ్చాడు. ఈ రెండింటిని పండించినటువంటి నోవహు ఏం చేశాడంటే, ఈ ఆశీర్వాదాన్ని ఎక్కువగా పుచ్చుకొని ఒక చోట పండుకొని బట్టలు లేకుండా పడిపోయాడు. చూడండి 21వ వచనం, పిమ్మట ద్రాక్ష రసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడిగా ఉండిను అని ఉంటుంది. ఎలా ఉన్నాడు? వస్త్రహీనుడిగా ఉన్నాడు. ఆశీర్వాదం ఎక్కువైతే ఇదే అవుతుంది. మిస్యూజ్ ఆఫ్ ఎనీ బ్లెస్సింగ్ లీడ్స్ టు కర్స్. ఆశీర్వాదాన్ని అధికంగా ఉపయోగించి అవసరానికంటే ఎక్కువగా ఉపయోగిస్తే వచ్చేదేంటి? శాపం. వచ్చేదేంటి? శాపం, సిగ్గు, బిత్తలితనం, దిగంబరత్వం, బట్టలు ఊడదీసినటువంటి సమస్య. దీన్నే ఏమంటారు అంటే, ఇచ్చిన వాటిని విడిచిపెట్టి ఇవ్వబడిన వాటి వెనక పరిగెత్తడం అంటారు. ఇచ్చిన వాడిని విడిచిపెట్టి ఇవ్వబడిన వాటిని వెనక పరిగెత్తడం అంటారు. ఈరోజు క్రైస్తవులుగా ముఖ్యంగా నేను బైబిల్ చదువుతానండి, నేను క్రైస్తవునండి అని చెప్పుకుని తిరిగే క్రైస్తవులతో నేను మాట్లాడుతున్నాను. ఎంతమంది దేవుణ్ణి ఆశీర్వాదంగా చూస్తున్నారు?
లేకపోతే దేవుడిచ్చే వస్తువుల వైపు, దేవుడిచ్చే మంచి ఈవుల వైపు పరిగెడుతున్నారు? మనం ఆలోచించాలి. దేవుడిచ్చే మంచి ఈవుల పైన మాత్రమే మనం దృష్టి పెట్టి దేవుడిని మర్చిపోయే సమస్య వచ్చినప్పుడు, దేవుడిని మర్చిపోయే సమయం వచ్చినప్పుడు మనము నోహులాగా బట్టలు ఉడదీసిన వాళ్ళం అవుతాం. జాగ్రత్త పడాలి. అయితే సాటి సహోదరుడు ఇలాంటి పొరపాటులో పడి ఉన్న సమయంలో చూసి భలే నవ్వుకుంటారు. చూడండి, వాళ్ళ కొడుకు కూడా అదే చేశాడు. తన తండ్రి అయిన అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉండటం చూచి బయటనున్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపింది. అప్పుడు షేమును యోఫేతును వస్త్రం ఒకటి తీసుకుని తన ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్లి తన తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండవలన తన తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని కనానును శపింపబడిన వాడై తన సహోదరులకు దాసాను దాసుడగును అని చెప్పాడు. తన తండ్రి దిశముల సిగ్గును కప్పకుండా మిగిలిన 10 వాళ్లకు చెప్పేవాడు ఏమవుతాడు? శాపగ్రస్తుడు అవుతాడు. సాటి సహోదరుడు, సాటి క్రైస్తవుడు కష్టకాలంలో ఉన్నప్పుడు సాటి సహోదరుడు, సాటి క్రైస్తవుడు తనకిచ్చినటువంటి ఆశీర్వాదాలను కోల్పోతున్నప్పుడు చూస్తూ నవ్వుతారు. చూసారా? చూడరా, భలే భక్తుడు రాయుడు. జాగ్రత్త. దేవుని శాపము భయంకరమైనది. దాసాను దాసులు అవుతారు. కానీ తన సాటి క్రైస్తవుని దిశముల సిగ్గు కప్పేవాడు ఆశీర్వదింపబడతాడు. దాని కింద చూడండి, షేము దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, కనాను అతనికి దాసుడగును, దేవుడు యోపేతును విశాలపరచును, అతడు షేము గుడారములో నివసించును, అతనికి కనాను దాసుడగును. నవ్విన వాడు దాసుడవుతాడు. ఎవరికి? సహాయం చేసిన వాడికి. అందుకనే మన పెద్దలు అన్నారు, నవ్విన నాపచేనే పండుతుంది అని. మొట్టమొదటి మాట మనం నేర్చుకున్నది ఏమిటంటే, దేవుని ఆశీర్వాదం కంటే దేవుడు ప్రాముఖ్యం. దేవుని ఆశీర్వాదం మీద ఎక్కువగా మనసు పెట్టి దేవుడు అది ఇవ్వాలి, దేవుడు ఇవ్వాలి, దేవుడు ఇస్తాడు, దేవుడు అది ఇస్తాడు అని పరిగెట్టి లాస్ట్కు ఆ ఆశీర్వాదాలను తీసుకున్న తర్వాత మనము సిగ్గు కోల్పోయే సమయం వచ్చినప్పుడు కళ్ళు తెరవాలి. ఒకవేళ కూర్చున్న వారిలో ఎవరైనా దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదాన్ని చూసుకుని గర్వంతులవుతున్నారా? దేవుడు మీకు ఇచ్చినటువంటి క్రైస్తవ జీవితాన్ని చూసుకుని గర్వాంధులు అవుతున్నారా? దేవుడు మీకు ఇచ్చినటువంటి కుమారులను చూసుకుని గర్వాంధులు అవుతున్నారా? దేవుడు మీకు ఇచ్చినటువంటి ఇంటిని చూసుకుని గర్వాంధులు అవుతున్నారా? దేవుడు మీకు ఇచ్చినటువంటి లక్షణమైనటువంటి సంఘాన్ని చూసుకుని గర్వాంధులు అవుతున్నారా? ప్రభు అంటాడు, నేను ముందు, నా ఆశీర్వాదం కాదు, ముందు నేను. దేవుని స్థానంలో దేవుని ఆశీర్వాదాన్ని ఉంచినా సరే అది విగ్రహారాధన. దేవుని స్థానంలో దేవుని ఆశీర్వాదాన్ని ఉంచినా అది విగ్రహారాధన. దేవుడు ఇచ్చే స్వస్థత వైపు పరిగెడుతున్నావా? దేవుడు స్వస్థత ఈ రోజు ఇస్తాడు, ఆయన ఉచితంగా ఇస్తాడు. కానీ స్వస్థత కోసమే దేవుని దగ్గరికి పరిగెడుతున్నావా? ప్రభు అంటాడు, నీ కర్మ, సిగ్గుపడతావు ఒకరోజు అంటాడు. అయ్యా, ఎన్నో సంవత్సరాల నుంచి క్రైస్తవులుగా ఉన్నాం, అమ్మా జాగ్రత్త. దేనికోసం ప్రభు ఎంత పరిగెడుతున్నావు? ఆయన కావాలా నీకు, లేక ఆయన ఇచ్చేది కావాలా? ఆయన ఇచ్చే దానికోసం పరిగెడుతూ ఉంటే ఒకరోజు ఆ ఆశీర్వాదమే నీకు శాపంగా మారే అవకాశం ఉంది. ఆ ఆశీర్వాదమే నిన్ను చూసి గేలు చేసే అవకాశం ఉంది. జాగ్రత్త. తర్వాత ఒకవేళ ఎవరైనా సరే సాటి క్రైస్తవుడు, సాటి సహోదరుడు ఇలాంటి ఆశీర్వాదం పొందిన తర్వాత కష్టకాలంలో ఉంటే భక్తుడురా అని గేలి చేస్తున్నావా? ప్రభు అంటాడు, దాసాను దాసుడు అవుతావు. జాగ్రత్త. రెండు పాపాలే. ఆశీర్వాదాన్ని చూసుకుని ఎగిరెగిరి పడటం ఎంత పాపమో, పడిపోయిన క్రైస్తవుడిని చూసి నవ్వుకోవడం అంతే పాపం. అంతే దయనీయమైన పరిస్థితి, అంతే భయంకరమైనటువంటి పరిస్థితి. ప్రభువు అలాంటి వారిని క్షమించడు. మొదటి దిగంబరుడు నోవహు, మొదటి వస్త్రహీనుడు నోవహు, కానీ ఆయనను తిరిగి కట్టాడు ప్రభు. అది తర్వాత చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం. చక్కటి మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. 23వ వచనం, 22 నుంచి చదువుతాం.
సమూయేలును దావీదు ఎక్కడ ఉన్నాడు అని అడగగా, ఒకడు రామా దగ్గర నామోతులో వారు ఉన్నారని చెప్పెను. అతడు రామా దగ్గర ఉన్న నాయోతునకు రాగా దేవుని ఆత్మ అతని మీదికి వచ్చెను గనక అతడు ప్రయాణము చేయించు రామా దగ్గర ఉన్న నాయోతునకు వచ్చు వరకు ప్రకటించుండెను. మరియు అతడు తన వస్త్రములను తీసివేసి ఆనాటి రాత్రింబగళ్ళు సమూయేలు ఎదుటనే ప్రకటించు. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్ముడు నడిపించినటువంటి భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఇక్కడ వస్త్రహీనుడు అవుతున్నాడు. ఎవరి గురించి చదివానో తెలుసా? సౌలు రాజు గురించి చదివాను. ఇద్దరు వ్యక్తుల గురించి నేను మీ ముందు చెప్తాను. మొదటి వ్యక్తి దావీదు, రెండవ వ్యక్తి సౌలు. ఇద్దరు దేవుని చేత అభిషేకింపబడిన వారే. ఇద్దరు దేవుని చేత అభిషేకింపబడి పరిశుద్ధాత్మని చేత నడిపింపబడుతున్నారు. సౌలు చాలా బలంగా ప్రభు చేత వాడబడ్డాడు. ఇశ్రాయేలు కోసం జయించాడు, ఇశ్రాయేలు కోసం ఫిలిష్తీయులను జయించాడు, ఇశ్రాయేలు కోసం పోరాడాడు. అలాంటి సౌలు కేవలం జెలసీ లేకపోతే కేవలం ఈర్ష్య అన్నటువంటి ఒక్క కారణం చేత అభిషిక్తుడైన దావీదు వెంట పడటం మొదలుపెట్టాడు. అభిషిక్తుడైన దావీదును చంపాలని చూస్తున్నాడు. అభిషిక్తుడైన దావీదును మట్టు పెట్టాలి. అభిషిక్తుడైన దావీదు నా పొజిషన్ కి, నా అహంకారానికి, నా స్థాయికి, నా స్థానానికి అడ్డుగా ఉన్నాడు, వాడిని తొలగించాలి అని చూస్తున్నాడు. చివరికి ఏమయ్యాడు? వస్త్రహీనుడయ్యాడు. అభిషిక్తునికి విరోధముగా ఉన్నవాడు వస్త్రహీనుడవుతాడు. జాగ్రత్త. అభిషిక్తునికి విరోధముగా లేచివాడు వస్త్రహీనుడు అవుతాడు. జాగ్రత్త. ఈరోజు సాయంకాలం నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీకు మీ ఎదురుగా ఒకవేళ మీకు సేవ చేస్తున్నటువంటి సేవకులు, మీకు పరిచయం చేస్తున్నటువంటి సేవకులు ఒకవేళ మీకు అర్థం కాకపోతే వారికి విరోధంగా మీ గలాన్ని విప్పకండి. వారికి విరోధంగా మీరు వారిని తక్కువ చేసి చూసే ప్రయత్నం చేయకండి. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తున్నప్పటికీ ఆ పరిశుద్ధాత్ముడు అనే వరమే మనకు శాపంగా మారే అవకాశం ఉంది. పరిశుద్ధాత్ముడే బట్టలు తీశాడు ఇక్కడ. జాగ్రత్త. దేవుణ్ణి తక్కువగా చూడకండి. దేవుడు మీరు ఆడుచినట్లు ఆడే దేవుడు కాదు. ఆయన సార్వభౌముడు. ఆయన నీ హృదయాంతరంగాలను ఎరిగినవాడు. నీ హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి పాపాన్ని బయటికి తీస్తాడు. సౌలు అభిషిక్తుడు అయినప్పటికీ ఆయన హృదయాంతరంగాల్లో ఉన్నటువంటి ఈర్ష్య అనే భావాన్ని, ఈర్ష్య అనే పాపాన్ని బయటికి తీశాడు. నీ ఈర్ష్యను కూడా బయటికి తీస్తాడు. పక్కన వాళ్ళని చూసి ఈర్ష్యపడుతున్నావా? దేవునికి ఇవ్వవలసిన స్థానాన్ని ఈర్ష్యకు ఇస్తున్నావా? దేవుడు దిగంబరత్వంలోకి తీసుకెళ్తాడు. అయ్యా, దేవుడు దిగంబరత్వంలోకి తీసుకెళ్తాడయ్యా. ఒకసారి నీ మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో ప్రభు కోసం. ఎలా నువ్వు ప్రభువులో మొట్టమొదటిగా రక్షింపబడినప్పుడు ఎలా ఉన్నావు? సౌలు కూడా అలాగే ఉన్నాడు. ఫుల్ ప్యాషన్, దేవుని కోసం ఆసక్తి, దేవుని కోసం బలంగా పనిచేయాలి, బలంగా ముందుకు రావాలి, పరిగెత్తాలి, కష్టపడాలి, కష్టపడి చెమటోడ్చాలి, రక్తం కారుస్తాను, దేవుని కోసం ప్రాణం పెడతాను అన్నంతగా పెద్ద పెద్ద మాటలు చెప్పాం. ఇప్పుడు ఏమైంది? మెల్లిమెల్లిగా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు బట్టలు ఉడదీసేంత వరకు తీసుకొచ్చింది. ఒకే ఒక్క కారణం, నా స్థానాన్ని ఎదుటివాడు తీసుకుంటున్నాడే అన్న భయం. అభద్రతా భావం అంటారు దీన్ని తెలుగులో. ఇన్సెక్యూరిటీ అంటారు ఇంగ్లీష్లో. అభద్రతా భావంలో నువ్వు జీవిస్తున్నావా? అభద్రతా భావం ఒక పాపం. నీకు తెలుసో తెలీదో, అభద్రతా భావం ఒక పాపం. నీ అందం పట్ల నీకు అభద్రతా భావం ఉంటే ప్రభు అంటాడు, నిన్ను చేసింది నేను, నాకు నువ్వు అందంగా కనిపిస్తున్నావు, ఎందుకు నువ్వు ఈర్ష్యపడుతున్నావు వేరే వాళ్ళని చూసి? నీ ఈర్ష్య నా స్థానాన్ని తీసుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటును అంటాడు ప్రభు. అంటాడు, నీ చదువులో నువ్వు అభద్రతా భావం కనిపిస్తోందా? ఓవర్ కాంపిటేటివ్నెస్ లో నువ్వు ఉన్నావా? ప్రభు అంటాడు, నో, అలా చేయకు. నువ్వు వస్త్రహీనుడు కాకముందే తెలివికి రా. నీ పరిచర్యలో నువ్వు ఒకవేళ అలాంటి అభద్రతా భావంలో ఉన్నావా? నాకంటే ఎక్కువగా వీడు పెరిగిపోతున్నాడే అని ఆశలు నువ్వు చూస్తున్నావా? ప్రభు అంటాడు, డోంట్ వరీ, నేను అభిషేకించేవాడిని, నేను నిన్ను ముందుకు తీసుకెళ్లేవాడిని. నా ఆకాశ ధననిధిని విప్పి కుమరించేది నేనయ్యా, నువ్వు కాదు. నువ్వు పిలిస్తే రాదు, నేను ఇస్తా. ద్వితీయోపదేశకాండం, మళ్ళీ అక్కడికి వద్దాం ఒకసారి. ముందు ఇది అయిపోనివ్వండి. దిగంబరత్వం రాకుండా ఉండాలి అంటే ఆశీర్వాదముగా ఇవ్వబడినటువంటి పరిశుద్ధాత్మని గౌరవిస్తూ, పరిశుద్ధాత్ముడు మన జీవితంలో ఆత్మ ఫలాన్ని
ఫలాన్ని ఇచ్చే విధంగా బ్రతకాలి. క్రైస్తవ జీవితం జీవిస్తున్నాను, క్రైస్తవ జీవితం జీవిస్తున్నాను, క్రైస్తవ జీవితం జీవిస్తున్నాను అని చెప్పుకుంటూ తిరిగితే కాదు, అలాంటి జీవితం నిజంగా జీవించాలి. ఈర్ష్య లేని జీవితం జీవించాలి. ఎదుటివాడి పైన కొండెములు లేని జీవితం జీవించాలి. చాలా మంది దయాలను వెలుగొట్టు అంటే నా దగ్గర కూడా వస్తుంది. నేను కూడా ప్రార్థన చేస్తుంటాను. నేను చెప్తాను, అయ్యా నీకు విషయం తెలుసా, అన్నిటికంటే పెద్ద దయం ఒకటి ఉంది నీలో. అదేంటంటే ఇదిగో ఈ ఆత్మఫలం లేకపోనితనం. ఈర్ష్య అనే దయ్యం, కోపం అనే దయ్యం, కామ క్రోధం అనే దయ్యం, అవతల వాడిని చూస్తే ఓర్చుకోలేని దయ్యం. ఇవి ఎప్పుడు పోతాయి? మంత్రాలకు చింతకాయలు రావు. అవి పోవాలి అంటే పరిశుద్ధాత్ముడు పనిచేయాలి. పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయాలి. సౌలుకు ఇలాంటి ఈర్ష్య కలగడానికి కారణం ఏమిటి అంటే సహవాసం లేకపోవటం. సాటి ప్రవక్తలతో కలిసి జీవించలేని బ్రతుకు, సాటి క్రైస్తవులతో జీవించలేని బ్రతుకు. ఎంతసేపు ఒక చోట కూర్చొని దయ్యం పట్టినలాగా జుట్టు పీక్కుంటూ కూర్చునేవాడంట. దావీదు వచ్చి గిటార్ వేస్తే అప్పుడు మాత్రం దయ్యాలు వెళ్ళిపోయేటివి. ఆయన వెళ్ళిపోగానే మళ్ళీ దయ్యాలు వచ్చేటివి. మళ్ళీ ఈయనను ఆవహించేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. నా అభిషిక్తుడు అని చెప్పుకున్నాడు దేవుడు. కానీ ఈయన చేసే పని ఏంటి? అభిషిక్తుడిని చంపే పని. సహవాసం నుంచి బయటకు వెళ్ళిపోయిన వాడు చేసే పని కూడా ఇదేనే. అవతలి వాడి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తాడు. అవతలి వాడి యొక్క గుణాన్ని చంపే ప్రయత్నం చేస్తాడు. కొండెములు చెప్తాడు. అవతలి వాడి యొక్క మానభంగం చేస్తాడు. అంటే వాడికి ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలను తన మాటతో, తన నోటితో చంపుతాడు. జలీల్ అంటారు ఉర్దూలో. జలీల్ చేస్తాడు, కించపరిచి మాట్లాడతాడు. ఒకవేళ నీలో ఈరోజు నేను క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ ఉన్నా, నేను బైబిల్ పట్టుకొని తిరుగుతున్నాను అని చెప్పుకుంటూ ఉన్నా, ఇలాంటి గుణాలు కనిపిస్తూ ఉంటే నేను ప్రభు దగ్గరికి నేను ఆహ్వానిస్తున్నాను. దిగంబరుడివి కాకముందే ప్రభు దగ్గరికి రా. దిగంబరుడివి కాకముందే, నీ వస్త్రహీనత నీకు కనపడకముందే ప్రభు దగ్గరికి రా. నువ్వు తల ఉంచితే ప్రభు నిన్ను నీ తల పైకెత్తేగా చేస్తాడు. నిన్ను తలగా ఉంచుతానన్నాడు, ఒకగా కాదు. కానీ నువ్వు ఇది పెట్టుకొని నేను అలా తిరుగుతూ ఉంటాను, నన్ను తలగా చేయండి ఎలా చేస్తాడు? మూడవ దిగంబరుడు చూస్తారా? రెండవ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం. అర్పించుటకు చాలినంత తరువాత సైన్యములకు అధిపతియగు యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలీయులకు స్త్రీ పురుషులకందరికీ ఒక్కొక్క రొట్టె, ఒక్కొక్క భక్ష్యమును, ఒక్కొక్క ద్రాక్ష పండ్ల అడయు పంచిపెట్టిన తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు పోయిరి. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు, సౌలు సమస్య అయిపోయింది. ఇప్పుడు సౌలుకు పుట్టిన బిడ్డ మీకాలు సమస్య మొదలైంది. సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలను చూచుచుండగా వ్యర్థుడనుడు తన బట్టలను విప్పేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనంగా కనబడుతుంది అంటూ అపహాస్యం చేసింది. ఎవరు? తన సొంత భార్య మీకాలు. ఎవరిని? అభిషిక్తుడైన దిగంబరుడైన బట్టలు తీసివేసి నాట్యం చేస్తున్న దావీదును. మూడవ దిగంబరుడు ఎవరంటే, మొదటి దిగంబరుడు ఎవరంటే ఆశీర్వాదాన్ని తప్పుగా లేకపోతే అధికంగా ఉపయోగించి దిగంబరుడయ్యాడు. రెండవ వాడు పరిశుద్ధాత్మని చులకనగా చేసి ఈర్ష్య అనే విగ్రహాన్ని మనసులో పెట్టుకొని పూజించాడు కాబట్టి దిగంబరుడయ్యాడు. మూడవ వ్యక్తి దేవుని కోసం దిగంబరుడు అవుతున్నాడు. దేవుని యొక్క ఆరాధన కోసం దిగంబరుడు అవుతున్నాడు. హల్లెలూయా! దేవుణ్ణి ఆరాధిస్తూ తనకు బట్టలు ఉన్నాయో లేవో కూడా తెలుసుకోకుండా ఆరాధిస్తున్నాడు. ప్రజలు చూసి, తన సొంత భార్య చూసి అంటా ఉంది, సిగ్గులేనోడు లాగా డాన్సులు వేస్తున్నావు కదరా. ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు. నువ్వు ఎంతన్నా అనుకో, నా దేవుడు నాకు ముఖ్యం. నేను ఇంకా పిచ్చివాడిగా డాన్స్ ఏమనగా వేస్తాను. చూడండి ఏమంటాడు, ఎంత ఘనంగా కనపడుతుంది అని అపహాస్యం చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇశ్రాయేలీయులను తన జనుల మీద నన్ను అధికారముగా నిర్ణయించుటకు నన్ను ఏర్పరచుకొని నా యెహోవా సన్నిధి నేను అలాగూ చేసి యెహోవా సన్నిధిని నేను ఆట ఆడితిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి ఘనుడు నగుదును అని మీకాలుతో చెప్పాడు. మరణము వరకు సౌలు కుమార్తె మీకాలు పిల్లలను కనకయుండెను.
ఇంతకంటే దీనస్థితి వచ్చినా పర్వాలేదు, నేను మాత్రం నా దేవుని కోసం సంతోషిస్తాను, నేను మాత్రం నా దేవుని కోసం ఆడతాను, నేను మాత్రం నా దేవుని కోసం పాడతాను. దావీదు జీవితం చూడండి, దావీదు జీవితం చూడండి. తలగా ఉన్నాడా, తొక్కగా ఉన్నాడా? తలగా ఉన్నాడు. ఏ రోజైనా తొక్కగా అయ్యాడా? పాపము చేసిన రోజు అయ్యాడు. బెత్షెబాతో మరి పోయి తన భర్తను కూడా చంపించిన సమయంలో అయ్యాడు. ఆ కొద్ది దినాలు అయ్యాడు. తిరిగి ప్రభువు కట్టాడు. తలగా చనిపోయాడు. తన బిడ్డలను తలగా చేశాడు, తన పిల్లలను తలగా చేశాడు. తన కుమారులలో నుండి యేసు ప్రభువే వచ్చి దావీదు కుమారుడు, దావీదు వంశస్థుడు అని పిలుచుకున్నాడు. తను తలగా ఉన్నాడు. మొదటి దిగంబరుడు ఆశీర్వాదాల కోసం దిగంబరుడయ్యాడు. రెండవ దిగంబరుడు ఈర్ష్య అనే విగ్రహం కారణంగా దిగంబరుడయ్యాడు. మూడవ దిగంబరుడు దేవుని కోసం దిగంబరుడయ్యాడు. దేవుని ఆరాధనలో దిగంబరుడయ్యాడు. నీ పరిస్థితి ఎలా ఉంది? నువ్వు సంఘము, దేవుని ఆరాధన, దేవుని యొక్క సహవాసము, వీటిలో వీళ్ళు నన్ను ఎస్సీ అనుకుంటారు అని దూరంగా ఉంటావా? తక్కువ కులములు దేవుని దగ్గరికి పోతున్నానే అని అనుకుంటున్నావా? నువ్వు ప్రభు కోసం సిగ్గుపడుతున్నావా అన్నది నా ప్రశ్న. నిన్ను ప్రభు ఒకరోజు దిగంబరునిగా చేయడం కంటే నువ్వు ప్రభు కోసం ఈరోజు సిగ్గును విడిచిపెట్టడం ఆశీర్వాదకరం అని నేను పిలుస్తున్నాను. మనలో ఉన్న ఆ బిడియాన్ని మనం విడిచిపెట్టాలి. మనలో ఉన్న ఆ సిగ్గును మనం విడిచిపెట్టాలి. ప్రజలందరి ముందు మన విసుముల సిగ్గు కప్పిన ప్రభువు ఏమయ్యాడో తెలుసా? 4వ దిగంబరుడు. ఒకసారి యెషయా గ్రంథం 53వ అధ్యాయం 4వ దిగంబరుడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయం. మనుష్యులు చూడనల్లని వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనల్లని వాడుగా ఉండను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతే, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయన మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమనందబడిన వాడుగాను మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగిపోయాను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. యేసు ప్రభువు అందరూ చూస్తూ ఉండగా, క్యాలెండర్లలో ఇంతవరకు బట్ట కట్టుంటది, కానీ నిజానికి ఆ రోజు ఆ బట్ట కూడా లేదు తెలుసా? దిగంబరుడుగా చంపాడు. దిగంబరుడుగా ఈడ్చుకుంటూ వెళ్ళి చంపాడు. వస్త్రహీనతలో మన ప్రభువు ఆ రోజు సిలువ మోస్తూ ఎవరి గురించి గుర్తు చేసుకున్నాడో తెలుసా? నీ గురించే. నువ్వు ఆ ఈరోజు అందంగా ఉండాలని ఆయన తన అందాన్ని కోల్పోయాడు. స్వరూపమైనను సొగసైనను లేకపోయింది ఆయనలో. తండ్రికి ఆయనను నలగొట్టబడడం ఇష్టమైందంట. ఏరెళ్ళు విరువని వాడు తన ఒళ్ళును చీల్చేలా కొడుతూ ఉంటే, రే ప్రవీణ్ గా నీకోసమేరా అనుకున్నాడేమో ఆ రోజు. నా కోసమే అనుకున్నాడేమో. ఆయన ఆ రోజు సిలువ మోసి నీ కోసం చనిపోతూ ఉంటే, ఆ దిగంబరత్వాన్ని చూసి ప్రజలు ఎక్కిరిస్తూ ఏడుస్తూ ఉంటే, కొందరు తమ ఛాతీ పగిలేలాగా ఏడుస్తున్నారు, కొట్టుకొని బాదుకొని. కొందరు చూసి నవ్వుతున్నారా, వీడంట యూదుల రాజంట, నిన్ను నువ్వు కాపాడుకోరా. ఆయన ఆ రోజు అయ్యా నీ గురించి ఆలోచించాడు, అమ్మా నీ గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించాడు. ఆ రోజు నీవు ఈరోజు సిగ్గు అన్నది లేకుండా, వస్త్రహీనతకు రాకుండా, పాపము అనే ఆ శాపము నిన్ను దిగంబరత్వంలోకి తీసుకొని రాకుండా ఉండటం కోసం ఆ రోజు ఆయన దిగంబరుడు అయ్యాడు. ఆ రోజు ఆయన సిలువ శిక్షను భరించాడు. భయంకరమైన రోదన, మీకు తెలుసు తెలీదు, సిలువ శిక్ష ఎంత భయంకరము అంటే, బంట్రౌతులు ఆయనను అరిచేతులతో కొట్టిరి అని ఉంటుంది మార్కు సువార్త 15వ అధ్యాయంలో. బంట్రౌతులు అంటే ఎవరు? 14వ అధ్యాయం, క్షమించండి. నీళ్ళు తీసుకురా అంటే తీసుకొచ్చేవాళ్ళు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ సృష్టిని సృష్టించినటువంటి యేసు ప్రభువును అరిచేతులతో కొట్టారు.
పిడిగుద్దులతో కొడితే ఎవరు కొట్టారు చెప్పు అన్నారు. ఆయన వస్త్రాన్ని తీసేసి ఆ దిగంబర శరీరం పైన నాగలితో దున్నినట్లుగా దున్నారు. మొదటి దిగంబరుడు ఆశీర్వాదం కోసం పరిగెత్తాడు. రెండవ దిగంబరుడు ఈర్ష్యతో పరిగెత్తాడు. మూడవ దిగంబరుడు యేసు ఆరాధనలో పరిగెత్తాడు. నాలుగవ దిగంబరుడు నీ కోసం పరిగెట్టాడు. నీ కోసం దెబ్బలు తిన్నాడు. నీ కోసం దిగంబరత్వాన్ని కలిగి ఉన్నాడు. నీ కోసం శిలువ మోసాడు. నీ కోసం తన రక్తధారలు కారాయి. నీ కోసం ఆ ముళ్ళ కిరీటాన్ని భరించాడు. నీ కోసం ఉమ్మి వేస్తూ ఉంటే ఆ రోజు ఆలోచించాడేమో, కర్నూలులో ఫలానా రోజు బుధవారం పెట్లో ఆమె కూర్చొని వింటది నన్ను, ఆమె కోసం ఈరోజు నేను దిగంబరత్వాన్ని కూడా సహిస్తాను. నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, ఈరోజు మీకు రక్షణ ఇస్తాను, నువ్వు దిగంబరుడు అయిపో అంటే నువ్వు అవుతావా? ఈరోజు అందరి ముందు నీకు నేను మోక్షం ఇస్తాను, నువ్వు దిగంబరుడు అయిపో ఇప్పుడు అంటే నువ్వు అవుతావా? 1కి 10 సార్లు ఆలోచిస్తావు. కానీ నీ రక్షణ కోసం, నీవు పరలోకంలో చేరడం కోసం, నీవు తన తండ్రి ఒడిలో బిడ్డలాగా ఉండటం కోసం ఆయన దిగంబరుడయ్యాడు. ఆయన వస్త్రహీనతను నీకోసం సహించాడు. ఆయన పిడిగుద్దులను నీకోసం సహించాడు. ఆయన ముళ్ళ కిరీటాన్ని నీకోసం సహించాడు. ఇదంతా వృధా అంటారా? పొరపాటు చేసేసావు యేసు ప్రభువా, నువ్వు మా బదులు ఇంకెవరన్నా ఎన్నుకుంటే బాగుండు, నువ్వు ఎన్నుకొని మమ్మల్ని ఎన్నుకున్నావు, అసలు నీకు సరైన ఆలోచన లేనుతుంది, నువ్వు మమ్మల్ని ఎన్నుకుంటే నీకేమవుతుంది? ఆయన అంటాడు, నువ్వేం చేసినా చెప్పినా పర్లేదురా, నీకోసం నేను చనిపోతాను, నీకోసం నేను దిగంబరుడు అవడానికి కూడా నాకు ఇష్టం, నీకోసం నేను వస్త్రహీనతను కూడా సహించగలుగుతాను. ఈరోజు రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఆశీర్వాదం కోసం పరిగెత్తి దిగంబరిగా కావాలా అనుకుంటున్నావా? ఈర్ష్యతో దిగంబరుడిగా కావాలి అని అనుకుంటున్నావా? లేక దేవుని కోసం, దేవుని ఆరాధనలో, దేవుని సహవాసంలో అలాంటి దిగంబరత్వాన్ని సహించటానికి నీకు సిద్ధమైన? నువ్వు అలా సిద్ధపడతావు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నీకోసం నీ దేవుడైన యేసు ప్రభు దిగంబరిగా మారాడు. నీకోసం నీ దేవుడైనటువంటి ప్రభువు ఆ రోజు అందరి ముందు ఆ సిగ్గును సహించాడు. ఇక నువ్వు సిగ్గుపడాల్సిన అవసరత లేదు. ఇక నువ్వు అపరాధ భావనలో ఉండాల్సిన అవసరత లేదు. ఇక నువ్వు దిశముల సిగ్గును కప్పుకోవాల్సిన అవసరత లేదు. ఆయన తన రక్తము చేత నిన్ను కప్పాడు. ఆ పాపము అన్నటువంటి బంధకము నీ పైన ఇక లేదు, ఎందుకంటే ఆయన నిన్ను కప్పాడు. ఈరోజు సాయంకాలం సంతోషంగా ఇంటికి వెళ్ళాల్సిన సమయం. అయితే వెళ్ళటానికి ముందు నేను మీకు ఇంకొక దిగంబరుని చూపిస్తాను. అతని గురించి ఎలాంటి డీటెయిల్స్ మన దగ్గర లేవు, అతని గురించి ఎలాంటి వివరణ మన దగ్గర లేదు, కానీ దిగంబరుడని మాత్రం తెలుసు. 14వ అధ్యాయం 50వ వచనం. తన దిగంబర శరీరము మీద నారబట్ట వేసుకుని ఉన్న ఒక పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతనిని పట్టుకొని అతడు నారబట్ట విడిచి దిగంబరుడై పారిపోయాడు. ఇది ఎలాంటి సన్నివేశం అంటే, యేసు ప్రభువును బట్టబయలు అందరూ చూస్తూ ఉండగా ఆయనను చంపాలి, ఆయనను సిలువ వేయాలి, భయంకరమైన సిలువ రోదన, భయంకరమైన సిలువ జరగబోతా ఉంది. అలా అది అందరికీ తెలుసు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, నన్ను మీరు సిలువకు అప్పగిస్తారు, రోమీయులు నన్ను చంపుతారు అని గత కొన్ని రోజులుగా ఆయన చెబుతూనే వస్తున్నాడు. గెత్సెమనే అనే తోటలోకి వెళ్ళారు. అక్కడ ఈయన, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తప్పించు అన్నాడు. ఆ తర్వాత అయినా నా చిత్తం కాదు, నీ చిత్తమే జరగాలి అని ప్రార్థన చేశాడు. సమయం అయిపోయింది, సమయం ఆసన్నమైంది. కాబట్టి ఎవరొచ్చారు? కత్తులతోనూ గుదియలతోనూ ఇస్కరియోతు యూదా రోమా సైనికులను మరియు పెద్దలు, ప్రధానులు, శాస్త్రుల వద్ద నుండి సోల్జర్స్ లేకపోతే సైనికులను తీసుకుని వెంట పెట్టుకుని వచ్చి ప్రభువా అంటూ ముద్దు పెట్టాడు. వాళ్ళు వచ్చి పట్టుకున్నారు, తీసుకువెళ్తున్నారు. అందరూ పారిపోయారు. పేతురు ఒకనొక సువార్తలు, ఇదే సువార్తలో పేతురు అన్న పేరు లేదు, కానీ ఇక్కడ వేరే సువార్తలో అది పేతురు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది. కత్తి తీసి
ఒక సహస్రాధిపతి చెవి తెగనరికాడు. యేసు వాడిని మందలించి చెవి తీసి ఆయన్ను స్వస్థపరిచి అక్కడి నుంచి పంపించాడు. ఆ తర్వాత ఒక్కరు లేరు, యేసు ఒంటరి వాడు. కానీ తన దిగంబర శరీరము పైన నారబట్ట వేసుకున్న ఈ యువకుడు ఒక పడుచువాడు తెగించి ప్రభువు కోసం ముందుకొస్తాడు. తెగించి ప్రభువు కోసం ముందుకొచ్చి ఏమవుతుంది ఇక్కడ అని బహుశా వచ్చాడేమో. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా గురువుతో ఉంటాను అనుకుని వచ్చాడో, మరి ఏం తెలియక వచ్చాడో ఏమో తెలియదు, కానీ వచ్చాడు. ఈ దిగంబరుడు మనకు నేర్పే పాఠం ఏమిటి అంటే, మన కమిట్మెంట్ ఎలా ఉంది మన ప్రభువు పట్ల. మనకు ఆశీర్వాదాలు కావాలి, మనకు అన్నీ కావాలి, కానీ ప్రభువును వెంబడించాలి అన్నటువంటి నిర్ణయంలో మాత్రం వెనకపడతాం. ఈరోజు రాత్రి నీ నిర్ణయం ఎలా ఉందమ్మా? ఈరోజు రాత్రి నీ ప్రభువును వెంబడించడంలో నీ నిర్ణయం ఎలా ఉంది? అందరూ విడిచిపెట్టి పారిపోతారు, నేను మాత్రం పారిపోను అని చెప్పిన వాళ్ళు కూడా పారిపోయారు. కానీ ఈ యువకుడు, ఈ పడుచువాడు తన దిగంబరుడు అయినా కానీ వచ్చాడు. ఆ తర్వాత పారిపోయాడు, అది వేరే సంగతి. ఎందుకంటే ప్రవచనం నెరవేరాలి కదా, ఒంటరి వాడు అవ్వాలి కదా. కానీ నీ కమిట్మెంట్ ఎలా ఉన్నా? ఎన్నేళ్ళ నుంచి నువ్వు క్రైస్తవ జీవితం జీవిస్తున్నావు? ఒకవేళ మైకుల్లో నుంచి నువ్వు వింటూ ఉంటే ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు యేసు ప్రభు గురించి వింటూ ఉన్నావు? ఆయన నీకోసం చనిపోయాడని, ఆయన నీకోసమే తన శిలువ మరణాన్ని సైతం సహించాడు అని తెలుసు. కానీ నీ కమిట్మెంట్ ఎలా ఉంది? ఆయన పట్ల నువ్వు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది? ఆయన పట్ల ఆయన్ను వెంబడించాలి అన్నటువంటి నిర్ణయం నువ్వు తీసుకున్నావా? తీసుకుంటూనే ఉన్నావా? ఎన్ని మీటింగులు జరిగితే ఎన్నిసార్లు చేయట్లేవమ్మా? మళ్ళీ వెనక్కి వెళ్ళావు. ఎన్నిసార్లు చెయ్యి, ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళావు? కానీ వీటన్నిటినీ ఎరిగినటువంటి నీ ప్రభువు ఆనాడు యెరూషలేము పట్టణంలో వీధులలో, సంత వీధుల్లో అందరూ చూస్తూ ఉండగా, పస్కా బలి సమయంలో అందరూ, ప్రపంచమంతా, ఆనాటి యూదా ప్రపంచమంతా యెరూషలేముకు వస్తుంది పస్కా సమయంలో. అలాంటి సమయంలో అందరూ చూస్తూ ఉండగా సిగ్గు తీసివేసి ఆయనకు దిగంబరుడిగా ఆయన చంపారు. ఎందుకో తెలుసా? ఈరోజు నువ్వు రక్షింపబడాలి అని, ఈరోజు నువ్వు పరలోక రాజ్యాన్ని చూడాలి అని, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే, నీకోసం నిన్ను అంతగా ప్రేమించినటువంటి, నీకోసం తన ప్రాణమును, తన సిగ్గును సైతం పెట్టినటువంటి యేసు ప్రభువును నాకు నువ్వు వద్దు అని చెప్తావా? నువ్వు నాకు అక్కర్లేదు అని చెప్తావా? కానీ నీ ఆశీర్వాదం ఉంటే చాలు. నువ్వు నాకు మంచి ఎగ్జామ్లో రిజల్ట్ ఇస్తే చాలు, నువ్వు మంచి వరుణ్ ఇచ్చి పెళ్లి చేస్తే చాలు, నువ్వు మంచి ఉద్యోగం ఇస్తే చాలు, నాకు మంచి రిటైర్మెంట్ ఇస్తే చాలు, నాకు ప్రమోషన్ ఇస్తే చాలు. నువ్వు వద్దు యేసు. ద్వితీయోపదేశకాండం, తిరిగి ఆఖరిగా అక్కడికే వద్దాం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం. యెహోవా నీ దేశములో వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశములు తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు, కానీ అప్పు చేయవు. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోనూ కుడికి కాని ఎడముకు కాని తొలగక, అన్యజనుల దేవతలను అనుసరింపక, వాటిని పూజింపక ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుతున్నది దేవుడిని యెహోవా ఆజ్ఞ. ఒకే ఒక ఆజ్ఞ ఏంటంటే, నా కుమారుని స్వీకరించాలి. ఒకే ఒక్క ఆజ్ఞ. మొత్తం ధర్మశాస్త్రం ఈ ఒక్క ఆజ్ఞలో అయిపోతుంది. ఏంటో తెలుసా? ఒక కథ చెప్తాను చూడండి. కోట్లు గడించినటువంటి ఒక వ్యక్తి, పెద్ద అమెరికా దేశంలో పెద్ద ఇల్లు, ఆయనకు ఒకే ఒక కుమారుడు. ఆయన రీసెంట్గా జరిగిన ఒక ఇరాక్ యుద్ధంలో నేను కూడా వెళ్ళి దేశం కోసం పోరాడతాను అన్నాడు. ఈయన అన్నాడు, ఎందుకు వెళ్తావు? నీకోసం ఇంత సంపాదించాను కదా, నువ్వు వెళ్తే ఎట్లా అన్నాడు. లేదు నాన్న, నేను వెళ్తాను అని చెప్పి మరి యుద్ధ సైనికుడిగా బయలుదేరి వెళ్ళాడు. ఎయిర్ ఫోర్స్ లో మంచిగా పోరాడుతూ ఉన్నాడు. ఈయనేమో ఇంట్లో కూర్చొని ప్రతిరోజు ప్రతిక్షణం భయం, ఏమవుతుందో, నా కొడుకుకి ఏమైందో అని బాధపడుతూ ఉన్నాడు. ఒకరోజు టీవీలో ఒక న్యూస్ చూశాడు. అక్కడ
ఒకానొక ఫ్లైట్ పడిపోవటం, అందులో నడుపుతున్నటువంటి పైలట్ చనిపోవటం చూశాడు. కానీ నా కొడుకు కాదులే అనుకున్నాడు. కొన్ని దినాల తర్వాత ఇద్దరు ఎయిర్ ఫోర్స్ అధికారులు పెట్టె పట్టుకుని వచ్చి ఆయన ఇంటి ముందు తలుపు తట్టారు. తలుపు తెరిచి చూస్తే ఎయిర్ ఫోర్స్ అధికారులు సెల్యూట్ చేసి, అయ్యా నీ కుమారుడు చనిపోయాడు, బాగా పోరాడాడయ్యా దేశం కోసం, కానీ చనిపోయాడు అంటూ ఆయనకు కంగ్రాచులేషన్స్ చెప్పి ఆయనకు సెల్యూట్ చేసి, మా దేశంలో చెప్పుకోదగ్గ వాళ్ళలో మీరు ఒకరు అని గౌరవించి వెళ్ళిపోయారు. ఆయన ఆ బట్టలు తీసుకుని ఆ పెట్టెలో ఉన్నటువంటి వస్తువులను చూస్తూ ఉన్నాడు. పెట్టెలో ఉన్నటువంటి వస్తువుల్లో ఒక చిన్న పెయింటింగ్ దొరికింది ఆయన. ఈయన దూరంగా ఉండి యుద్ధం చేసే సమయంలో బొమ్మలు గీసేవాడు. ఈయనకు బొమ్మలు గీయడం అంటే చిన్నప్పటి నుంచి కూడా ఇష్టం అని తన తండ్రికి తెలుసు. కానీ తండ్రి ఎంత ధనవంతుడు అంటే ప్రపంచంలో ఉన్న పెద్ద 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 పెయింటర్లకు ఉన్నటువంటి ఆ బొమ్మలన్నీ కొనుక్కొని ఇంట్లో పెట్టేవాడు. చిన్నప్పటి నుంచి కూడా అదొక అలవాటు వాళ్ళ. ఈయన కొన్ని దినాలు అయిపోయిన తర్వాత న్యూస్ పేపర్లో ఒక ప్రకటన చేయించాడు. ఏమనంటే, నా దగ్గర ఉన్నటువంటి ఖరీదైన పెయింటింగ్స్ అన్ని కూడా అమ్ముతున్నాను, మరి ఈ వాషింగ్టన్ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వచ్చి కొనుక్కోవచ్చు అని ప్రకటన చేశాడు. అందరూ ఒకరి తర్వాత ఒకరు ఉదయం 9 గంటలు కాగానే దాదాపు 200 మంది మంచి మంచి పెద్ద పెద్ద కార్లలో వచ్చి నిలబడ్డారు. కోట్ల రూపాయల ధనం ఆ రోజు వేలం పాట పాడబోతున్నారు. ఒక చిన్న పాప కూడా వాళ్ళతో పాటు వచ్చింది. ఆ పెయింటింగ్స్ అన్ని అక్కడ పెట్టి అమ్ముతూ ఉంటే మొట్టమొదటిగా వేలం పాట పాడి ఆయన వచ్చి ఒక చిన్న పెయింటింగ్ చూపించి, ఈ పెయింటింగ్ తో మొదట మొదలు పెడతాము అంటూ, ఈ పెయింటింగ్ సర్కారు వారి పాట $20 అన్నాడు. $20 పెట్టి పెయింటింగ్ కొనుక్కోవడానికి మేము వస్తామా? మిలియన్స్ ఆఫ్ డాలర్స్, లక్షల డాలర్లు ఇవ్వడానికి మేము వస్తే $20 అమ్ముతాడండి. ఎవడు పట్టించుకోలేదు దాన్ని, ఎవడు పట్టించుకోలేదు. అసలు ఎవడేసాడు దీన్ని? ఎవడు పట్టించుకోలేదు. చిన్న పాప ముందుకు వచ్చి అంది, అంకుల్ నా దగ్గర $20 లేవు, $5 ఉన్నాయి, కానీ ఈ బొమ్మ చాలా బాగుంది, నాకు ఇస్తావా అని అడిగింది. తండ్రి అన్నాడు, తీసుకోమ్మా, $5 తీసుకో, నీ దగ్గర పెట్టుకో, నీకు బాగా నచ్చింది కదా, తీసుకో అన్నాడు. ఆ అమ్మాయి $5 ఇచ్చేసి ఆ బొమ్మ కొనుక్కొని వెళ్ళిపోయింది. ఒక 5 నిమిషాల తర్వాత వేలంపాట పాడి ఆయన లోపలికి వెళ్ళి యజమానితో మాట్లాడి బయటకు వచ్చి అన్నాడు, వేలంపాట అంతా అయిపోయిందండి, ఇక మీరు ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు. అందరికి కోపం వచ్చింది. మేమేంటి పెద్ద పెద్ద పెయింటింగ్లు కొనుక్కోవాలని వస్తే నువ్వు చిన్నది $20 చూపించి కొనుక్కోమని చెప్పి ఇప్పుడేమో అయిపోయింది వెళ్ళిపో అంటావు. ఆయన అన్నాడు, అయ్యా ఆ $5 కొనుక్కున్న పెయింటింగ్ ఏంటో తెలుసా? తన కుమారుడు వేసిన పెయింటింగ్. తన కుమారుణ్ణి హత్తుకున్న వారు తన జనుల గురు. ఆ పెయింటింగ్ ఆ అమ్మాయి హత్తుకుంది. ఈ పెయింటింగ్లు అన్నీ కూడా దాంతో పాటు ఆయన ఆమెకి ఇచ్చేశాడు, ఉచితంగా, ఫ్రీ, మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. రక్షణ కూడా ఇలాంటిదేనమ్మా. నువ్వు ఏమీ ఇచ్చి కొనలేనిది, నీ జీవితం మొత్తాన్ని ఇచ్చినా కొనలేనిది ప్రభువు తన దిగంబర శరీరాన్ని నీకోసం నా కోసం సిలువ పైన కార్చి పానం దాన్ని ఏమంటారు, పానార్పణంగా చేసి, ఒక యాగముగా దాన్ని చేసి నీకోసం నా కోసం తన ప్రాణాన్ని పెట్టాడు. నువ్వు చేయాల్సిందల్లా ఏంటంటే ఈ కుమారుణ్ణి హత్తుకోవాలి. నేను హత్తుకున్నానయ్యా, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, మరి నీ కమిట్మెంట్ ఎక్కడ? నేను ఇంకా హత్తుకోలేదయ్యా, ఈరోజు సమయం. కుమారుణ్ణి హత్తుకున్న వారికి మొదట తన నీతిని, తన రాజ్యమును వెతికిన వారికి మిగిలిన ఆశీర్వాదాలన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మిగిలిన పెయింటింగ్స్ అన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మొదట కుమారుడు ఉన్నాడా లేదా అన్నదే ప్రశ్న. మొదట కుమారుడు నీ దగ్గర ఉన్నాడా లేదా అన్నదే ప్రశ్న. ఈరోజు రాత్రి ఆ కుమారుణ్ణి పొందకుండా ఇంటికి వెళ్ళదు. ఈరోజు రాత్రి ఆ యేసును నీ జీవితంలో స్వీకరించకుండా ఇంటికి వెళ్ళదు. తన ధననిధిని విప్పి యెహోవా ఇవ్వటానికి సిద్ధమే, కానీ అలా విప్పాలి అంటే కుమారుడు కనిపించాలి, నీలో కుమారుడు కనిపించాలి. నీకోసం దిగంబరుడైనటువంటి కుమారుడు కనిపించాలి. నీకోసం తన దృశ్యముల సిగ్గును దాచుకున్నటువంటి కుమారుడిని నువ్వు కలిగి ఉండాలి. నీకోసం తన ప్రాణాలను దాచిపెట్టుకున్నటువంటి కుమారుడిని నువ్వు కలిగి ఉండాలి. నీకోసం కొరడాలు,
నీకోసం ఉమ్మి వేయబడటం, నీకోసం పిడికుతులు, నీకోసం బంట్రౌతుల చేత అరచేతుల చేత కొట్టబడటం, నీకోసం నలపబడటం, నీకోసం విరవబడటం, అలాంటి యేసును నువ్వు కలిగి ఉన్నావా అనేది ప్రశ్న. తలలు ఉంచుకుంటే ప్రార్థన చేద్దాం. వారు చదివిన చదువు మీద